How many of you here have cleared prelims? Almost everyone. Congratulations for you all. See, andarki first congratulations. A ray of hope after many years in Telangana, right? తెలంగాణలో చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆశాకిరణం మనకి ఇది. ఐ హావ్ సీన్ కదా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి ప్రిలిమ్స్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన గ్రూప్ అని ఇదే. ఓకే, సో ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కాబట్టి అక్టోబర్ 21 నుంచి జరిగే మెయిన్స్ లో తెలంగాణ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన దగ్గర చాలా మంది వచ్చి మెయిన్స్ అవుతుందా, మాకు రైటింగ్ ప్రాక్టీస్ లేదు అని చాలా మంది నేను చెప్పడం జరిగింది. మీరు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక రండి, ఏం చేయాలో అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని. రిజల్ట్స్ వచ్చాయి, దాదాపు 31,800 31,800 మంది పాస్ అయ్యారు. చాలా మంది భయం ఏంటంటే మేము రైటింగ్ ప్రాక్టీస్ ఇప్పుడు వరకు చేయలేదు, ఎలా పాస్ అవ్వటం అనేది క్వశ్చన్. దాన్ని అడ్రస్ చేద్దామని ఈ సెషన్. మెయిన్స్ 3 నెలల్లో ఎలా పాస్ అవ్వాలి, ఎలాంటివి ప్రశ్నలు మనకి రావచ్చు, దానికి ఎలాంటి ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి, సెషన్ అదే అన్నమాట. సో ఈ సెషన్కి సంబంధించి కొన్ని అంశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ సంబంధించి మెయిన్స్ అనేది మనకి ఎగ్జామ్ హాల్లో ఆడే ఒక 3 గంటల గేమ్. దానిలో ఫస్ట్ థింగ్, మీ అందరికి ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే 3 గంటల్లో పేపర్ కంప్లీట్ చేయాలి. ఎవరైతే క్వశ్చన్స్ వదిలేసి వచ్చారో వాళ్ళు అవుట్. ఫస్ట్ ఛాలెంజ్ 3 అవర్స్లో ప్రశ్నాపత్రం సంబంధించిన ఆన్సర్స్ కంప్లీట్ చేసేసాయి. ఇష్యూ ఏంటంటే ఇక్కడ వాళ్ళు రూల్డ్ పేపర్స్ ఇస్తారో వైట్ పేపర్స్ ఇస్తారో ఇంకా తెలీదు. అలానే యూపీఎస్సీ ఎగ్జామ్లో, సివిల్స్ ఎగ్జామ్లో బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్లో వాళ్ళు ఇచ్చిన స్పేస్లోనే ఆన్సర్ రాయాలి. కానీ ఇక్కడ ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే మనకి గ్రూప్ అని ఇప్పటివరకు పెట్టలేదు కదా ఇక్కడ, కాబట్టి ఆ క్లారిటీ లేదు. సో ప్రస్తుతానికి మనకున్న డేటా ప్రకారం, వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ స్ట్రక్చర్ ప్రకారం నేను ఈ క్లాస్ని డిజైన్ చేస్తున్నాను. అంటే 3 గంటలు 15 క్వశ్చన్లు, వాళ్ళు ఇచ్చిన చాయిస్, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ ప్రతి సెక్షన్లో, ఇవన్నీ స్టడీ చేసి ప్రతి ప్రశ్నకి 12 నిమిషాలు. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. ప్రతి ప్రశ్నకి 12 నిమిషాలు అనే కాన్సెప్ట్ మీద నేను డిజైన్ చేశాను అనమాట. ఇది జిఎస్ క్వశ్చన్స్. ఓకే, సో ఒక ప్రశ్నకి మనకి 180 నిమిషాల్లో 12 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో ఆన్సర్ అవ్వాలంటే ఎట్లా? 2 మినిట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటలేదు. ఫస్ట్ థింగ్ కంప్లీట్గా పేపర్ చేయాలి. సెకండ్ థింగ్ కీవర్డ్స్ ప్రతి ఆన్సర్లో ఖచ్చితంగా రాయాలి. ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేయాలి. కీవర్డ్స్ ఖచ్చితంగా రాయాలి, ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేయాలి. ఓకే, 2 పెన్స్ వాడండి, 2 పెన్నులు, మరి రెడ్ పెన్ అలాంటివి వాడకూడదు. ఓకే, కొంచెం బ్లూలోనే ఇంకో డిఫరెంట్ కలర్ తీసుకుని ఆన్సర్ చేసిన తర్వాత ఫాస్ట్గా ఇంపార్టెంట్ వర్డ్స్ మొత్తం అండర్లైన్ చేయడం కాదు, ఏదైతే ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయాలి, ఇంపార్టెంట్ కీవర్డ్స్ని అండర్లైన్ చేయాలి. ఇది ఒక టెక్నిక్. తర్వాత ఖచ్చితంగా ఆన్సర్ కొన్ని పారాగ్రాఫ్ల రూపంలోనూ కొన్ని పాయింట్స్ రూపంలోనూ రాయాలి. పారాగ్రాఫ్ల రూపంలోనూ పాయింట్స్ రూపంలోనూ రాయాలి, పారాగ్రాఫ్స్ అండ్ పాయింట్స్. తర్వాత ఆన్సర్లో బాక్స్లు వేయాలి, అక్కడక్కడ చిన్న చిన్న కేస్ స్టడీస్ లాగా, చిన్న చిన్న మ్యాప్స్ లాగా, చిన్న చిన్న ఫ్లో చార్ట్స్ లాగా అలా వేస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడప్పుడు ప్రతి ఆన్సర్కి కాదు, ఏ ఆన్సర్కి ఏది అవసరమో దాన్ని బట్టి. ఉదాహరణకి తెలంగాణ జాగ్రఫీ చిన్న మ్యాప్,
ఉదాహరణకి ఒక ఫ్లో చార్ట్ ఒక ఆన్సర్లో, ఓకే. లేదా మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ రాస్తారు. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించిన అంశం క్వశ్చన్ వచ్చింది. దానిలో డేటా పాయింట్ ఉమెన్ ఇన్ లోక్సభ, మహిళలు పాలిటిక్స్లో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద 74 మంది మహిళలు ఉన్నారు. దానికి సంబంధించి 2024లో ఎంతమంది ఉన్నారు, 2019లో ఎంతమంది ఉన్నారు, ఇలాంటివి డయాగ్రామ్స్, చిన్న చార్ట్లు. అలా మీ ఆన్సర్ పేపర్ చాలా అందంగా ఉండాలి. ఒకటి, 2 ఫ్లో చార్ట్స్ ఉండాలి, రెండోది డయాగ్రామ్స్ ఉండాలి, టైంలో కంప్లీట్ అవ్వాలి, ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. ఇవి ఒక ఆన్సర్ పేపర్ ఎలా ఉండాలి అనే దాని మీద. సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, సివిల్ సర్వీసెస్ పరీక్షకి ఇతర పరీక్షలకి గ్రూప్ 1 పరీక్షకి ఒక చిన్న తేడా ఉంది. మీ గ్రూప్ 1 సిలబస్ నేను బాగా స్టడీ చేసిన తర్వాత కొన్ని సబ్జెక్ట్లో డైరెక్ట్ హిట్ క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ హిట్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటే కాన్సెప్ట్లో చెప్పబోతున్నాను, ఎలాంటి మాదిరి ప్రశ్నలు చెప్తాను. ఆ డైరెక్ట్ హిట్ క్వశ్చన్స్కి మనం ఇప్పుడే ఏదైతే డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుందో దానికి సంబంధించి ఇప్పుడే మనం దానికి ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకే, నేను గమనించింది ఏంటంటే సివిల్ సర్వీసెస్లో బాగా అనాలిసిస్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. మీ దగ్గర కొన్ని టాపిక్స్, ఉదాహరణకి తెలంగాణ మూమెంట్ చూస్తాను ఇందాక సిలబస్ కూర్చుని, దానిలో కొన్ని క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుంది కదా అనిపిస్తుంది. అలా ప్రతి చాప్టర్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ముందే స్ట్రక్చర్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ముందే ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. మీరు ముందే స్ట్రక్చర్ ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ఎలా వచ్చినా, ఏ ఫార్మాట్లో వచ్చినా అక్కడ బాగా రాస్తారు. ఓకే, అలానే జనరల్ ఎస్సే చూసాను. జనరల్ ఎస్సేలో కూడా మంచి చాయిస్ ఉంది. చాయిస్ అంటే ప్రతి సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకటి రాయాలి. ఆ చాయిస్లో మనం గమనిస్తే మనం ఎస్సేస్ని కాస్త ముందే పసిగట్టగలం అనమాట. స్ట్రక్చర్స్ ప్రిపేర్ చేసుకోగలం. ఒకవేళ మనకి తెలియని ఎస్సేస్ ఇచ్చినా మనం రాయగలం. ఇలా మీకు జనరల్గా నేను ఒకసారి మీ ఎస్సే పేపర్ చూసిన తర్వాత, ఎస్సే సిలబస్ చూసిన తర్వాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. అవి మీకు చెప్తాను ఒకసారి. ఇప్పుడు జనరల్ ఎస్సేలో సెక్షన్ 1లో మీకు 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్, సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్. రెండోది ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఈ 2 సెక్షన్ 1లోనే. అంటే ఈ 2 టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎస్సేలో. దానిలో ఒకటి మనం చూస్ చేసుకోవాలి. 3 క్వశ్చన్స్ వస్తే ఒకటి చూస్ చేసుకోవాలి. జస్ట్ ఒకటి అడుగుతున్నాను, ఆలోచించండి. ఇప్పుడు సమాజంలో మహిళల పాత్ర, రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఇండియన్ సొసైటీ, ఆర్ నేరో డౌన్ చేసి ఇచ్చాడు అనుకుందాం. రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి రాజస్థాన్ కోటాలో సూసైడ్స్, ఇండియాలో పెరుగుతున్న ఆత్మహత్యలు, మోర్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ఇండియా, పర్టికులర్లీ స్టూడెంట్ సూసైడ్స్, నేరో డౌన్ చేస్తే. అంతకెందుకు సోషల్ ఇష్యూస్లో కరెక్ట్గా 2 days క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని పొగిడారు. ఈ ప్రైజ్ చిరంజీవి ఫర్ వాట్? డ్రగ్స్ గురించి చిరంజీవి గారు మాట్లాడేందుకు. కొత్తగా హైదరాబాద్ లాంటి సిటీస్లో డ్రగ్స్ అనేవి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. తెలంగాణలో పెద్ద ఇష్యూ, ఆంధ్రాలో పెద్ద ఇష్యూ. సో మీకు సోషల్ ఇష్యూలో డ్రగ్స్ గురించి, సో హౌ టు ఐడెంటిఫై సోషల్ ఇష్యూ అనేది. అలానే చైల్డ్ రైట్స్, LGBT రైట్స్, బాలల హక్కులు, స్వలింగ సంపర్కుల హక్కులు, ఫార్మర్ సూసైడ్స్, రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలు. సో ఇట్లా సమాజంలో ఉండే అంశాలు. అంతెందుకు, పెరుగుతున్న ఈ మధ్య న్యూస్ కూడా బాగా వస్తుందన్నమాట. సమాజంలో పెరుగుతున్న విడాకులు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్, ఇండియన్ సొసైటీ మీద గ్లోబలైజేషన్ యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ, భారత సమాజం మీద ప్రపంచీకరణ యొక్క ప్రభావం. సో ఈ డ్రగ్స్ దగ్గర నుంచి, సూసైడ్స్ దగ్గర నుంచి, మహిళల పాత్ర దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి, వృద్ధుల సంక్షేమం దగ్గర నుంచి, ఇట్లా మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చేసుకెళ్తే ఒక 10 టాపిక్స్ డైరెక్ట్గా దానిలో తగులుతాయి. తగలపైన ఇండైరెక్ట్గా స్ట్రక్చర్ మనకు అలవాటు అయిపోతాయి. రైట్? సో ఈ సోషల్ ఇష్యూస్ అని చూడంగా నాకు ఇవే తోచే బాగా పర్ఫెక్ట్ క్వశ్చన్స్.
రీసెంట్ ముఖ్యంగా తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి మంది తెలంగాణ సీఎం చేసిన స్టేట్మెంట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు డ్రగ్స్ మీద సీఎం డైరెక్ట్గా మాట్లాడారు, సొసైటీ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పారు, చిరంజీవి గారిని పొగిడారు. అంటే డ్రగ్స్ అనే క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. అలానే సింపుల్ మీకు చెప్తాను, మొన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఆ సీఎం ఈ సీఎం కలిశారు, ఒక పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఏంటి పుస్తకం? నా గొడవ. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు? కాళోజీ, ద రోల్ ఆఫ్ కాళోజీ. ఓకే, సో ఇలా డ్రగ్స్ అనే అంశం కానీ, సంఘ సంస్కర్తలు కానీ, తెలంగాణని ప్రభావితం చేసిన వాళ్ళు కానీ, ఎవరిదైతే కొత్తగా విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారో, ఎవరిదైతే ఇంపార్టెంట్ పీపుల్ నోట్లలో నాంతున్నాయో అవన్నీ మనం తీసుకోవాలి, పట్టుకోవాలి, క్యాచ్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత అలానే ఇంకొకటి చూడండి, ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఆర్థిక వృద్ధి, ఆర్థిక న్యాయం అనే కాన్సెప్ట్ ఉంది. అసలు ఇండియాలో ప్రధానమైన క్వశ్చన్ ఏంటి తెలుసా? గ్రోత్ వితౌట్ ఈక్విటీ, గ్రోత్ వితౌట్ ఎంప్లాయ్మెంట్. అసలు ఈ రెండు కాన్సెప్ట్స్ చదివితే మీకు కవర్ అయిపోద్ది ఏ క్వశ్చన్ వచ్చినా దీనిలో. వృద్ధి, సమానత్వం లేని వృద్ధి, సమ్మిళత్వం లేని వృద్ధి. గ్రోత్ వితౌట్ ఈక్విటీ, గ్రోత్ వితౌట్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేని వృద్ధి. ఇవి చదివితే ఆర్థికపరమైన న్యాయం అన్యాయం తెలిసిపోద్దా? బేసిక్ కోర్ కదా అది. సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అనేది మన బ్రెయిన్లో ఉండాలి. అలానే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఒక టాపిక్ ఉంది ఎస్ఏ రైటింగ్లో, నెక్స్ట్ సెక్షన్లో. మీరు చెప్పండి, జమిలీ ఎన్నికలు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే దాని మీద ఎంత డిస్కషన్ ఉంది ఇండియాలో? ఈజ్ ఇట్ నాట్ ఏ కాంటెంపరీ ఇష్యూ ఇన్ ఇండియన్ పాలిటిక్స్? భారత రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు అది ట్రెండింగ్ ఇష్యూ కదా. మనం ఖచ్చితంగా అది ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి కీవర్డ్స్ రాయాలి. కీవర్డ్స్ ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలసీ పెరాలసిస్ వస్తుంది. కీవర్డ్ ఏంటి అక్కడ? పాలసీ పెరాలసిస్. కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఫెడరలిజం దెబ్బతింటుంది, రాష్ట్రాల హక్కులు తగ్గుతాయి, ప్రాంతీయవాదం తగ్గిద్ది. అక్కడ మనకి ఏమొస్తుంది? ఫెడరల్ కాన్సెప్ట్, సమాఖ్య విధానం అనే కాన్సెప్ట్ వస్తుంది. అట్లా కీవర్డ్స్ పెట్టుకుంటూ రాసా. కీవర్డ్స్ మాత్రమే, కనిపించిన దాంట్లో అండర్లైన్ చేయకూడదు, కీవర్డ్స్ మాత్రమే అండర్లైన్ చేయాలి. అలానే మీరు చూస్తే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ లో ఉమెన్ రిజర్వేషన్, నారీ శక్తి వందన అధినియం పాస్ అయింది. దానిలో ఎదురవుతున్న సవాళ్ళే ఉంటాయి. 2029కి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి? సింపుల్. అలానే డీలిమిటేషన్ కమిషన్ రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ కమిషన్ పాత్ర ఏంటి, ఏం జరగబోతుంది భారతదేశంలో, ఇలాంటి క్వశ్చన్స్. సో ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. అంటే మూకీ బాణీలో పాత పద్ధతులు చదవకుండా ఏదైతే కాంటెంపరీ ఇష్యూస్, సిలబస్ స్టాటిక్కే కానీ కాంటెంపరీగా న్యూస్లోనే దాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఆన్సర్స్ రాయాలి. ఓకే, ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ కదా. సో ఇట్లా చాలా టాపిక్స్. కోalition పాలిటిక్స్, ఇప్పుడు చూడండి 10 సంవత్సరాల తర్వాత సంకీర్ణం మీద కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయింది. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు. కోalition పాలిటిక్స్, కోalitions ఆర్ మ్యారేజెస్ ఆఫ్ కన్వీనియన్స్. సంకీర్ణాలు అనేది అవసరం కోసం తయారు చేసుకున్న వడంబడికలు, వివరించండి. ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటే కొత్త డైనమిక్స్ ఏంటి? చాలా సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు చూస్తుంది కేంద్రంలో సంకీర్ణం చూస్తున్నారు. సో సంకీర్ణం గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అట్లా కాస్త థింక్ చేయండి. అలానే ఎప్పుడైనా సరే ఇండియన్ పాలిటిక్స్ అనగానే, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనగానే కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య, ఈ కాన్సెప్ట్ అనేది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఫేవరెట్ టాపిక్. మీరు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకోండి, సమాఖ్య, ఫెడరలిజం అనే కాన్సెప్ట్, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఫర్ ఎగ్జాంపుల్ జేడీయూ, నితీష్ కుమార్ గారు హీఈస్ డిమాండింగ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అక్కడ మీకు అర్థమవుతుంది, ఒక్కసారి కోalition స్టార్ట్ అయింది ఫెడరలిజంలో, స్టేట్స్ వాళ్ళ రీజనల్ డిమాండ్ స్టార్ట్ అయిపోయాయి. మాకు స్పెషల్ ప్యాకేజ్ కావాలి, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, ఈ కాన్సెప్ట్స్ వచ్చేస్తున్నాయి. సో మనం ఎలా థింక్ చేయాలి? కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, ఆ కాన్సెప్ట్స్ అనేది థింక్ చేయాలి. అప్పుడు న్యూ డైనమిక్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అవే కదా ఇప్పుడు. అదనమాట. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూస్తే, సిలబస్ చూస్తే మీకు అర్థమైంది. హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్న కల్చరల్ హెరిటేజ్. మీరు గమనించండి, మనం అందరూ రాస్తారు ఏమని, భారతదేశంలో చాలా విశిష్టమైన కల్చర్ ఉందంటే అందరూ రాస్తారు. కానీ దీన్ని మీరు తెలంగాణ ఎగ్జామ్ రాస్తున్నారు. తెలంగాణలో రామప్ప గుడిని యునెస్కో ఎలా గుర్తించింది, దానిలో విశిష్టత ఏంటని బాక్స్ రాయాలి. రైట్. రీసెంట్గా గుజరాత్లో గర్బా డ్యాన్స్ ఏ విధంగా యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ అయిందని రాయాలి. సో వాట్ డిఫరెన్స్ యు ఆర్ మేకింగ్ టు అన్ ఆన్సర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సమాధానానికి మీరు వినూత్నంగా ఎలా రాశారు,
ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి, అయ్యే చదివి అంతే అందరూ సేమ్ టు సేమ్ రాస్తారు. ఎగ్జామినర్స్కి ఏంటంటే వీళ్ళు నిజంగా చదివి జెన్యున్గా ఇండిపెండెంట్గా ఆన్సర్స్ రాశారు, వీళ్ళు ఒక విశిష్టత ఉందంటే ఒక మార్కు పెరిగిద్ది. జనరల్గా కల్చరల్ హెరిటేజ్ అంటే ఏదో రాస్తాం, కానీ మన రామప్ప టెంపుల్ గురించి మన ఎగ్జాంపుల్ రాయాలి. అలానే జియో హెరిటేజ్ సైట్గా పాండవుల గుట్ట వచ్చింది, దాన్ని ఒక సపరేట్ బాక్స్ పెట్టుకుని రాయాలి. అలా మీ విశిష్టతని మీ ఆన్సర్లో చూపించాలన్నమాట, మీ యూనిక్నెస్ని మీ ఆన్సర్లో చూపించాలి. అట్లాంటి ఐడియాస్ తీసుకొచ్చుకోవాలి. సో ఇది కేవలం సిలబస్ చదవటమే కాదు, మనకే ర్యాంక్ ఎందుకు రావాలి. 30,000 మంది పరీక్ష రాస్తే మనం టాప్ 500లో 100లో 200లో ఎలా ఉండాలి, అది ఇంపార్టెంట్. మన ఆన్సర్ పేపర్ విశిష్టంగా ఎలా కనిపించాలి. ఓకే, అలాంటప్పుడు ఇలాంటి ఐడియాస్ కొత్త ఐడియాస్ చేయాలన్నమాట, డిఫరెంట్గా ఆన్సర్స్ చేయాలి. నెక్స్ట్ అలానే మీరు చూడండి, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న న్యూ డెవలప్మెంట్స్ చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యూ వోట్ ఫర్ ఎ టాపిక్? మీరు కనుక మీరే క్వశ్చన్ పేపర్ రాస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎంతమంది క్వశ్చన్ ఇస్తారు? ఈ టాపిక్లో మీరే క్వశ్చన్ పేపర్ రాస్తున్నారు. యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎస్సే ఒక ట్రయల్ని ఎంతమంది కోరుకుంటారు? అందరూ కోరుకుంటారు. ఎందుకు? ట్రెండింగ్ టాపిక్. ఇలాన్ మస్క్ దగ్గర నుంచి పిఎం మోడీ దగ్గర నుంచి ప్రపంచంలో అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు, రైట్? సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ అనగానే ద రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఇస్ గ్రోయింగ్ అని ఇవ్వచ్చు క్వశ్చన్. రకరకాల రంగాల్లో పెరుగుతున్న కృత్రిమ మేధ యొక్క పాత్ర, అది ఎలా ఉండబోతుంది? భవిష్యత్తుకు భారం కాబోతుందా? భవిష్యత్తులో ఉద్యోగాలు పోబోతున్నాయా? ఏ రంగాల్ని అది రీప్లేస్ చేస్తుంది? ఓకే, సో ఆ టాపిక్ చూడంగానే ఎగ్జామినర్ ఒక్కసారి ఆలోచిస్తాడు, వీళ్ళకి ఎలాంటి క్వశ్చన్ ఇవ్వాలి? ఐఓటీ ఇద్దామా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇద్దామా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇద్దామా, సైబర్ టెక్నాలజీ ఇద్దామా, స్పేస్ టెక్నాలజీ ఇద్దామా, బయోటెక్నాలజీ ఇద్దామా, లేదా ఇండియా ప్రైవేట్ స్పేస్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ దాని గురించి ఇద్దామా? ఇట్లా ఆలోచిస్తారనమాట. సో యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద మైండ్ ఆఫ్ అన్ ఎగ్జామినర్ అండ్ ప్రిపేర్ అ సినాప్సిస్. కామన్ కదా. ఇక్కడ కాకపోతే ఏఐ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో వస్తుంది, ఎక్కడైనా వస్తుందా? స్పేస్ టెక్నాలజీ డైరెక్ట్గా చంద్రయాన్ అనే సిలబస్లో ఉందా? కానీ ఆ సిలబస్లో ఏముంది? చంద్రయాన్ 1, 2 అట్లా ఉన్నాయి, కానీ చంద్రయాన్ 3, 4 గురించి లేవు. కానీ క్వశ్చన్ చంద్రయాన్ 3 గురించి 4 గురించి అడుగుతాను ఇంకా. ఓకే, సో స్పేస్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇవన్నీ ఇంపార్టెంట్ అప్కమింగ్ టాపిక్స్. క్రాప్ సైన్సెస్, ప్రిసిషన్ అగ్రికల్చర్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో ఏ విధమైన టెక్నాలజీస్ కొత్తగా వచ్చాయి. ఓకే, మీరు అంత స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పక్కా ప్రిపేర్ అయిపోండి. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా న్యూ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ రాయాల్సి వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, విద్య, మానవ వనరుల అభివృద్ధి. ఇది టాపిక్ చూసిన ఎవరికైనా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి, ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభాలో యువ జనాభా వల్ల పెరిగే అభివృద్ధి గురించి ఖచ్చితంగా మైండ్లోకి వెళ్ళుద్ది. ఈ టాపిక్ సిలబస్ చూడంగానే ఇవన్నీ తెలుస్తాయి కదా. సో అట్లా మీకు డైరెక్ట్గా సిలబస్తో క్వశ్చన్స్ అనుసంధానమైన ఫస్ట్ చేసేయాలి. దానిలో కీవర్డ్స్ చూసుకోవాలి, దానిలో మన విశిష్టత ఏంటో చూసుకోవాలి, దానిలో ఏమేమి ఎగ్జాంపుల్స్ పెట్టచ్చు. ఎస్ఏకి ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి, అవి పారాగ్రాఫ్ స్ట్రక్చర్ చేసుకోవాలి. ఇది ఎస్ఏ పేపర్ ఇలా డీల్ చేయాలి. ఓకే, ముందే ప్రిపేర్ అవ్వాలి, డైరెక్ట్గా వెళ్ళి రాయడానికి కాదు. ఒకవేళ మనం ప్రిపేర్ కాని ఎస్ఏ వచ్చింది, కానీ ఈ ప్రిపరేషన్ వల్ల మీకు మొత్తం అలవాటు అయిపోద్ది. మీరు ప్రతి టాపిక్లో కొన్ని ఎస్ఏ స్ట్రక్చర్ చేసుకెళ్ళడం వల్ల కొత్త ఎస్ఏ వచ్చినా స్ట్రక్చర్ రాసేస్తారు, మీకున్న నాలెడ్జ్తో స్ట్రక్చర్ చేసేస్తారు, బాగా రాస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రిపేర్ కాని ఎస్ఏ వచ్చినా ఎక్కువ మార్క్స్ వస్తాయి. అప్పుడు వేరే ఎస్ఏస్ ప్రిపేర్ అవుతాయి, అసలు ప్రిపేర్ అవ్వకుండా అయితే మాత్రం కష్టం. ఓకే, అలానే ఇప్పుడు జిఎస్ పేపర్స్ చూద్దాం. మనం ఎస్ఏ పేపర్ చూసాం కదా, జిఎస్ పేపర్స్. జిఎస్లో ముందుగా మనం రాసేది హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. జిఎస్లో మనం ఫస్ట్ చూసేది ఏంటి? హిస్టరీ, తర్వాత కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇవి మనం చూస్తాం అనమాట. ఈ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీలో మీరు చూస్తే అన్ని పేపర్స్లో ఉన్నట్టే దీంట్లో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. అన్ని పేపర్స్లో ఉన్నట్టు దీంట్లో కూడా మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి అనమాట. ఈ 3 సెక్షన్స్లో మీరు చూడండి కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి డైరెక్ట్గా. ఇప్పుడు ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఎక్కువగా
పాత స్టాటిక్ క్వశ్చన్ సిలబస్. హిస్టరీ అంటే స్టాటిక్ కదా, దానిలో మారుతూ ఉంటుంది రోజు రోజు మారదు కదా. సో గాంధార వర్సెస్ మధుర, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చార్ట్ వేసి 10 మార్కుల క్వశ్చన్ కదా, నీట్గా చార్ట్ వేసి వీలైతే గాంధారాలో బుద్ధుడు ఎలా ఉంటాడు, మధురాలో ఎలా ఉంటాడు బొమ్మ వేసి మరి చేస్తే ఎంత బాగుంటుంది. జోక్ కాదు. నాకు స్టూడెంట్ ఉండేవాడు కృష్ణ తేజ అని, సేమ్ క్వశ్చన్కి బొమ్మ వేసి ఆన్సర్ రాశాడు 10 మార్కుల క్వశ్చన్కి. కెన్ యూ ఇమాజిన్? డయాగ్రామ్ వేసి ఆన్సర్ రాశాడు సేమ్ క్వశ్చన్. నాకు ఇంకా గుర్తు. మీరు నవ్వారు కదా, కానీ నిజం అది. ఓకే, గాంధార వర్సెస్ మధుర సేమ్ క్వశ్చన్కి పిక్చర్ వేశాడు. గాంధార ఎలా ఉంటుంది, మధుర ఎలా ఉంటుందని. ఆ వేయటానికి ఆ డయాగ్రామ్ 1 minute వేయడానికి ఎంత ప్రాక్టీస్ చేశాడు నాకు తెలుసు. పెన్సిల్ కూడా వాడచ్చు, పెన్ కూడా వేయచ్చు. తన పెన్తో వేసేవాడు. చెప్తున్నా మీకు, అన్నీ అని కాదు, అక్కడక్కడ మీరు కూడా డిఫరెన్స్ చూపించండి అని. సో గాంధార మధుర అంతే పక్కా క్వశ్చన్స్. అలానే కాకతీయస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కాకతీయస్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒకటి. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా కింగ్ క్రోనాలజీ రాదు. ఈ కింగ్ ఎప్పుడు పుట్టాడు అలాంటి క్వశ్చన్స్ మెయిన్స్ రావు. కింగ్ యొక్క కంట్రిబ్యూషన్స్, ఆ సంస్థల యొక్క కంట్రిబ్యూషన్స్ పరిపాలనకు కానీ, ఆర్ట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ప్రజా సంక్షేమం కోసం కానీ అట్లాంటివి వస్తాయి అన్నమాట. అలానే మీరు చూడండి ఇక్కడ సిలబస్లో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 1857 రివోల్ట్, 1857 తిరుగుబాటు యొక్క పరిణామాలు ఏంటి, తిరుగుబాటు యొక్క పర్యవసానాలు ఏం జరిగాయి. డైరెక్ట్ క్వశ్చన్ కదా, దానికి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? 1857 రివోల్ట్ ఓకే ఈజ్ నాట్ ద డైరెక్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్తో వచ్చిన రివోల్ట్ కాదు. ద సిమ్మరింగ్ డిస్కంటెంట్, ఎప్పటి నుంచో వస్తున్న అసహనం, ఎప్పటి నుంచో వస్తున్న కోపం మొత్తం కలగలిపి అదొక ఉద్యమంలా మారింది, అదొక విప్లవంలా మారింది. అలా స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ బట్టి ఇంటరాక్షన్ మార్చాలి, ప్రెమైజ్ మార్చాలి, అంటే ఇంటరాక్షన్ మార్చాలి. కాన్సిక్వెన్సెస్, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా వచ్చేటి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి పవర్ ట్రాన్స్ఫర్ అయింది ఫస్ట్. ఓకే, పవర్ ట్రాన్స్ఫర్ సబ్హెడింగ్ ఒక లైన్, పవర్ ట్రాన్స్ఫర్ సబ్హెడింగ్ ఒక లైన్. రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 వచ్చింది, భారత ప్రభుత్వ చట్టం 1858 వచ్చింది. 3 పాలసీ ఆఫ్ ఎనెక్సేషన్, బ్రిటిష్ రాజ్యాలు ఆక్రమించుకోవడాన్ని తగ్గించేసింది. ఎనెక్సేషన్ పాలసీ, ఆక్రమణ సిద్ధాంతాలు ఇవన్నీ తీసేస్తుంది అనమాట. దానికి మీరు ఏం చేయాలి, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి పక్కన బాక్స్ వేయాలి. తర్వాత డివైడ్ అండ్ రూల్ పాలసీ స్టార్ట్ చేసింది, విభజించు పాలించు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఇండియాలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయకుండా పరిపాలన ఇంకా కఠినతరం చేశారు. కరెక్ట్గా 5-6 పాయింట్లు విత్ 5-6 ప్రాపర్ ఎగ్జాంపుల్స్ రాసి సబ్హెడింగ్స్ రాసి అండర్లైన్ చేసి. సో 1857 రివోల్ట్ అనేది వి సవార్కర్ ప్రకారం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. మనం ఫస్ట్ వార్ అనుకున్నాం, కానీ 1857 రివోల్ట్ మనం ఓడిపోయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ గొప్ప లెసన్ అయితే అక్కడ వాళ్ళకి వచ్చింది. ఇలా పరిపాలిస్తే భారతదేశాన్ని మనం ఎక్కువ పరిపాలించలేము, వీ నీడ్ టు చేంజ్ ద స్ట్రక్చర్స్ అని. ఆ కాన్సిక్వెన్సెస్ అనేది మనం చూస్తూనే వచ్చాం. దానివల్ల ఇంకా మనకి స్వాతంత్రం తీసుకోవాలన్న పోరాటం పెరిగిపోయిందని చెప్పి కంక్లూజన్ ఇస్తాం అనమాట. సో ఇంట్రడక్షన్, పాయింట్స్, కంక్లూజన్. ఇదేంటి, దిస్ ఇస్ అన్ ఆన్సర్ పాయింట్ వైజ్, చిన్న చిన్న పాయింట్స్, అండర్లైన్, పాయింట్, మళ్ళీ పాయింట్, మళ్ళీ పాయింట్, అలా 5-6 పాయింట్స్ రాయాలి. కంక్లూజన్ ఇవ్వాలి, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. డివైడ్ అండ్ రూల్ పాలసీకి ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ పార్టిషన్. ఓకే, ఎనెక్సేషన్ స్టార్ట్ చేశారు, ఎనెక్సేషన్ స్టాప్ చేశారు, రాజ్యాల్ని సంస్థానాన్ని ఆక్రమించడం ఆపేశారు, ఎగ్జాంపుల్. అట్లా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ దాన్ని అండర్లైన్ చేసుకుంటే వెళ్ళాలి, అదే ఆన్సర్. సో అలానే మీరు చూడండి మీ సిలబస్లో డైరెక్ట్గా కొంతమంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి అన్ని బిసెంట్, ఉదాహరణకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఉదాహరణకి మహాత్మా గాంధీ, ఉదాహరణకి అంబేద్కర్. సింపుల్. ద రోల్ ఆఫ్ అన్ని బిసెంట్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారత స్వతంత్ర సమరయోధంలో అన్ని బిసెంట్ యొక్క పాత్ర. అన్ని బిసెంట్ అనే ఆవిడ చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫేవరెట్, అదొక సీక్రెట్. ఓకే, సో మీరు అన్ని బిసెంట్ యాజ్ అ మొబిలైజర్ హోమ్ రూల్ మూవ్మెంట్ పెట్టి అందరినీ యూత్ని ఎలా అట్రాక్ట్ చేసింది. ఓకే, దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, జిన్నా కావచ్చు, వీళ్ళందరూ ఆవిడ ఆధ్వర్యంలో పైకి వచ్చిన అబ్బాయిలే. అన్ని బిసెంట్ అనే ఆవిడ అసలు అందరినీ కలపటానికి, ఇండియాని ఒక తాటి మీద తేవడానికి ఎంత ట్రై చేసింది. ఓకే, ఇండియాని ఒక తాటి మీద తేవడానికి ఎంత ట్రై చేసింది.
సో 1916లో ఆవిడ 2 గ్రూప్స్ని కలిపింది. ఏ 2 గ్రూప్స్ని కలిపింది? మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. ఎంత కష్టపడింది. ఆ తర్వాత అన్ని బీసెంట్ అనే ఆవిడ థియోసాఫికల్ సొసైటీలో భారతదేశంలో సంబంధించిన అంశాల పట్ల ఎటువంటి జిజ్ఞాస కలిగి ఉంది. ఇది జనరల్గా ఎవరు రాయాలి కదా, మళ్ళీ ఆ రోల్ తీసుకురావాలి. అన్ని బీసెంట్ పాత్ర, అన్ని బీసెంట్ ఐరిష్ హోమ్ రూల్ లీగ్స్ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ హోమ్ రూల్ లీగ్స్ని ఎలా నడిపించింది. సో అన్ని బీసెంట్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, హౌ షీ ఇన్స్పైర్డ్. అన్ని బీసెంట్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మొదటి మహిళా ప్రెసిడెంట్ ఐఎన్సీకి. ఫారెన్ ఇండియన్ ప్రెసిడెంట్ సరోజినీ నాయుడు, వాళ్ళ మొదటి ఇండియన్ ప్రెసిడెంట్ అనుకోండి, ఫారెన్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఫీమేల్ ఫారెన్. సో ఇట్లా ఆవిడ పాత్ర, రకరకాల పాత్రలు, అందరిని కలుపుకుపోయే విధానం, ఆవిడ లైబ్రరీ మూవ్మెంట్ స్టార్ట్ చేయించిన విధానం, అవన్నీ నీట్గా రాయాలన్నమాట. హోమ్ రూల్ మూవ్మెంట్లో భాగంగా ఆవిడ లైబ్రరీ మూవ్మెంట్ కూడా ప్రమోట్ చేయించింది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు 1, 2, 3, 4, 5 పాయింట్స్ రాసుకుంటూ అక్కడ అన్ని బీసెంట్ న్యూ ఇండియా అండ్ కామన్వెల్త్ అనే పుస్తకాలతో, అనే రచనలతో, అనే పేపర్స్తో ఆవిడ అభిప్రాయాలు ముందుకు తీసుకెళ్లేది అని కూడా రాయాలి. సో ఓవరాల్గా అన్ని బీసెంట్ అనే వ్యక్తి, తర్వాత జిడ్డు కృష్ణమూర్తి ఒక మంచి ఫిలాసఫర్గా ఆయన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఆవిడ ముందుకు తీసుకెళ్లారు. ఇండియా గొప్ప ఫిలాసఫర్ని ఆవిడ ఇచ్చారు. ఒక పర్స్పెక్టివ్స్ తీసుకురండి అనమాట. సో అన్ని బీసెంట్ అనే వ్యక్తి మనకు ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు మీరు ఆవిడ గురించి 10, 15, 20 పాయింట్లు. మీకు తెలుసా, అన్ని బీసెంట్ మహిళా హక్కుల కోసం కూడా పోరాడారు. చాలా మంది రాయరు ఈ మాట. షీ ఫాట్ ఫర్ ఉమెన్స్ రైట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఒక్కొక్క టాపిక్ తీసుకుని, ఒక్కొక్క పర్స్పెక్టివ్ తీసుకుని ఆన్సర్ బిల్డ్ చేయాలి. మన ఆన్సర్ డిఫరెంట్గా ఉండాలి. మన ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉండాలి. అలానే రోల్ ఆఫ్ గాంధీ, ఆ రిలవెన్స్ ఆఫ్ గాంధీ అన్నారు అనుకో. గాంధీ గారు, అంబేద్కర్, గాంధీ వర్సెస్ అంబేద్కర్ క్వశ్చన్ ఇవ్వచ్చు, గాంధీ వర్సెస్ ఠాగూర్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. గాంధీకి అంబేద్కర్కి కంపారిటివ్ స్టడీ చేయమని అడగవచ్చు, గాంధీకి సుభాష్ చంద్రబోస్కి కంపారిటివ్ స్టడీ చేయమని అడగవచ్చు. సో ఇది కూడా ఒక టెక్నిక్ అనమాట. ఇద్దరు గ్రేట్ పీపుల్ ఇచ్చి స్వతంత్ర ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో వాళ్ళిద్దరు పర్సనాలిటీస్ కంపేర్ చేయమని అడగవచ్చు. ఓకే, అలానే మీరు చూడండి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ. హిస్టరీ అండ్ కల్చర్, ఇది తెలంగాణ అయినా ఇండియా అయినా ఒక స్టార్టింగ్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే బుద్ధిజం, జైనిజం అనే కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు దాని మీద ఏ ఎగ్జామినర్ మైండ్ అయినా వెళ్తుంది. ఫస్ట్ బౌద్ధ మతం, జైన మతం, ఈ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు దాని మీద ఏ ఎగ్జామినర్ మైండ్ అయినా ఫస్ట్ వెళ్తుంది అనమాట. బుద్ధిజం, జైనిజం. అలానే సాలార్జంగ్ రిఫార్మ్స్, మొన్నటి వరకు అయ్యే కదా మనం చేసింది. సో అందరూ ఏం చేస్తారు, సాలార్జంగ్ ఏం రిఫార్మ్స్ చేశారని చదువుతారు. మనం ఏం చదవాలి, సాలార్జంగ్ రిఫార్మ్స్ ఎన్ని రంగాల్లో చేశారు, ఆ రిఫార్మ్స్లో ఉన్న పరిమితులు ఏంటి, ఆ రిఫార్మ్స్ వల్ల తెలంగాణ ఎలా మారింది. సాలార్జంగ్ రిఫార్మ్స్ అనేది స్టార్ మార్క్ పాయింట్. అసలు సాలార్జంగ్ మీద క్వశ్చన్ అనేది చూడంగానే సిలబస్లో ఇస్తారు. ఎవరి మనసైనా సాలార్జంగ్ మీదకి వెళ్తుంది. అవునా, సాలార్జంగ్ పరిపాలన చేసిన సంస్కరణలు, సాలార్జంగ్ రిఫార్మ్స్ అనేవి పక్క. కానీ ఆ రిఫార్మ్స్ ఇంకొక పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్ నేర్చుకోవాలి. రిఫార్మ్స్ యొక్క పరిమితులు ఏంటి, లిమిటేషన్స్ ఏంటి. ఓకే, రెవెన్యూ రిఫార్మ్స్ ఏంటి, ఫినాన్షియల్ రిఫార్మ్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏంటి, పోలీస్ రిఫార్మ్స్ ఏంటి. అవి ఒక్కొక్కసారి మిమ్మల్ని బాధ పెట్టాలంటే ఓన్లీ రెవెన్యూ రిఫార్మ్స్ అడగొచ్చు. ఓకే, అలానే ఇక్కడ చూస్తే మీరు కుతుబ్ షాహీస్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ టు తెలుగు లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. కుతుబ్ షాహీస్ యొక్క కంట్రిబ్యూషన్, వాళ్ళు తెలుగు సాహిత్యం కోసం, మన ఆర్కిటెక్చర్ కోసం, శిల్పకళ కోసం ఏ విధంగా కంట్రిబ్యూషన్స్ చేస్తారు, అది ఇంపార్టెంట్ ఏరియా. సాలార్జంగ్ ఒక ఇంపార్టెంట్, బుద్ధిజం, జైనిజం ఒక ఇంపార్టెంట్, అండ్ కుతుబ్ షాహీస్ ఒక ఇంపార్టెంట్ ఏరియా. అలానే మీరు చూస్తే కనుక లైబ్రరీ మూవ్మెంట్స్, ఆంధ్ర సారస్వత పరిషత్ లైబ్రరీ మూవ్మెంట్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దెన్ రోల్ ఆఫ్ భాగ్యరెడ్డి వర్మ, ఆది హిందూ అండ్ దళిత్ మూవ్మెంట్స్లో. భాగ్యరెడ్డి వర్మ స్టార్ మార్క్ క్వశ్చన్. ఇంకా మనకి క్వశ్చన్ ఇలా ఏరియాలో ఎక్కువ అడుగుతారు అనే అవకాశం ఉన్నప్పుడు చదవాలి కదా. ఆది హిందూ మూమెంట్, భాగ్యరెడ్డి వర్మ కాన్సెప్ట్ అండి, దానిలో పాయింట్స్. తర్వాత మీరు చూస్తే ఆదివాసీ రివోల్ట్స్లో కుమరం భీమ్ అండ్ రామ్జీ గోండ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అట్లా మనం ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో దానిలో స్ట్రక్చర్స్ ప్రిపేర్ చేసుకుంటాం, దానిలో కీవర్డ్స్ నేర్చుకుంటాం. ఆ కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అది కూడా చెప్తాను ఇప్పుడు.
కొన్ని రెండు మూడు టాపిక్స్ ఇస్తాను. కీవర్డ్స్ ఏంటి, స్ట్రక్చర్స్ ఏంటో చెప్తాను. డిస్కస్ వేరియస్ ట్రైబల్ మూవ్మెంట్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ ఇన్ తెలంగాణ. స్వతంత్రానంతరం తెలంగాణలో వచ్చిన రకరకాల ట్రైబల్ మూవ్మెంట్స్ గురించి వివరించండి. డిస్కస్ వేరియస్ ట్రైబల్ మూవ్మెంట్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ ఇన్ తెలంగాణ. ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానిలో పక్కా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ 100% మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ ఏం చెప్పండి. ఫస్ట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ల్యాండ్ ట్రాన్స్ఫర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, భూ బదిలీ నియంత్రణ చట్టం. ఖచ్చితంగా ఆ చట్టం వల్లే చాలా మూమెంట్స్ వచ్చాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. ల్యాండ్ ట్రాన్స్ఫర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ లేదా తెలుగులో భూ బదిలీ నియంత్రణ చట్టం అనమాట. అది 1959. దానివల్ల చాలా ట్రైబల్ ఏరియాస్లో 1969 నుంచి 1972 వరకు టెన్షన్స్ ఉన్నాయి. ఇది కీవర్డ్ రెండోది. సో ఆ తర్వాత 1/70 యాక్ట్ గురించి చెప్పాలి. తర్వాత ట్రైబల్ ఏరియాస్లో నాన్ ట్రైబల్స్ రావటం, ఇన్ మైగ్రేషన్ అంటాం. ట్రైబల్ ఏరియాస్లో నాన్ ట్రైబల్స్ రావటం, కరప్షన్ పెరగటం, మానిటైజేషన్. ఆ తర్వాత కీవర్డ్ ఏంటంటే చెంచూస్, నాయక్స్, కోలమ్స్. వీళ్ళు జగిత్యాల్ జైత్రయాత్ర దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్ విషయంలో వాళ్ళు చేసిన పనులు. రెండోది గిరిజన సంఘం, ఇది నెక్స్ట్ కీవర్డ్. వాళ్ళు మనీ లెండర్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేయటం. సో ఒకళ్ళు ఫారెస్ట్ రైట్స్ కోసం, రెండు మనీ లెండర్స్ ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా, ఈ అప్పులు తీసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తారు కదా మనీ లెండర్స్, వాళ్ళకి వ్యతిరేకంగా. అలానే గిరిజన రైతు కూలీ సంఘం, ఇంద్రవెల్లి ఇన్సిడెంట్. ఈ పాయింట్స్ అని కీవర్డ్స్ అనమాట. ఇంద్రవెల్లి ఇన్సిడెంట్, దానిలో 60 మంది ట్రైబల్స్ చనిపోతారు. సో ఇవన్నీ కీవర్డ్స్ లేకుండా, ఇవన్నీ కాన్సెప్ట్స్ అక్కడ రాయకుండా ఆన్సర్ పైపైన రాసి వస్తే ఇవి ఉండదు. సో ఒకటి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. తర్వాత ఎందుకు గోదావరి వ్యాలీ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరిగాయి. ఇన్ మైగ్రేషన్, ట్రైబల్ ఏరియాస్లో నాన్ ట్రైబల్స్ ఎలా వచ్చారు, ఆర్థికంగా వాళ్ళు ఎలా నష్టపోయారు, కరప్షన్ ఇవన్నీ, అవినీతి అవన్నీ ఎలా వచ్చాయి. తర్వాత చెంచూస్, కోలమ్స్ వీళ్ళందరూ జగిత్యాల జైత్రయాత్ర నుంచి ఎలా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, ఎలా స్ఫూర్తి పొందారు, ఎలా ఇన్స్పిరేషన్ తీసుకుని ఫారెస్ట్ అఫీషియల్స్కి ఫారెస్ట్ ప్రొడ్యూస్ వాళ్ళకి కావాలని ఫారెస్ట్ అఫీషియల్స్ వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత గిరిజన సంఘం మరియు రాడికల్ లెఫ్ట్ పార్టీలు మనీ లెండర్స్ ఎవరైతే అధిక వడ్డీకి అప్పులు ఇస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా పోరాడారు. తర్వాత గిరిజన రైతు కూలీ సంఘం చేసిన 1981 మీటింగ్లో ఇంద్రవల్లి ఇన్సిడెంట్ జరగటం, ఇదంతా. తర్వాత తుడుం దెబ్బ మూమెంట్. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని ఖచ్చితంగా ఉంటేనే మీకు ఆన్సర్ అవుతుంది. సో ఒక్కొక్క ఆన్సర్కి ఏమేమి పాయింట్స్ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్. ఒక ఆన్సర్ రాయాలంటే మనకి ఏం పాయింట్స్ ఉండాలి, ఏ పాయింట్స్ అక్కడ యాడ్ చేయాలి. అలానే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మీ అందరూ తెలుసు ఫ్లోరోసిస్ అనేది తెలంగాణలో పెద్ద ప్రాబ్లం. ఓకే, ఫ్లోరోసిస్ అనేది తెలంగాణలో పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక ఆన్సర్ చూపిస్తున్నాను. ఫ్లోరోసిస్ సంబంధించి ఒక చార్ట్. ఫ్లోరోసిస్ ఎంత లెవెల్లో ఉంటే పళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది, ఎంత లెవెల్లో ఉంటే శరీరంలో వేరే భాగాలకు ఎఫెక్ట్ అవుద్ది, ఇక్కడ ఒక చార్ట్ వేయాలి సైడ్కి. సో తెలంగాణలో ఫ్లోరోసిస్ పాత 10 జిల్లాల్లో 9 జిల్లాలో ఉండేదండి మొదట్లో. ఆ డేటా రాయాలి. ఇప్పుడు ఎలా ఉంది ఫ్లోరోసిస్ కోసం కీవర్డ్స్. ఇప్పుడు చూడండి, ఫ్లోరోసిస్ సంబంధించి మనకు కావాల్సింది జలసాధన సమితి ఫౌండర్ దుశ్చర్ల సత్యనారాయణ. ఆయన పేరు రాయకుండా ఆన్సర్ రాయకూడదు. తెలుసు కానీ ఆయన పేర్లు మనం మర్చిపోతాం. ఆయన పేరు ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే ఫ్లోరోసిస్ సంబంధించి నల్గొండ టెక్నిక్ గురించి ఖచ్చితంగా రాయాలి. నల్గొండ టెక్నిక్. అట్లా ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి అక్కడ యాడ్ చేయాలి. ఓకే, ఎగ్జామినర్ ఎప్పుడు కూడా పేపర్ కరెక్ట్ చేసేవాళ్ళు మనం ఏమనుకుంటాం, వాళ్ళు మనల్ని బాగా జడ్జ్ చేస్తారని కాదు. కీవర్డ్స్ రాసామా, క్వశ్చన్కి అవసరమైన పాయింట్ రాసామా, చెత్త రాసామా. చాలా మంది ఇందాక 1857 రివోల్ట్ కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. 1857 తిరుగుబాటు తర్వాత ఏం జరిగింది, దాని యొక్క పర్యవసానాలు ఏంటి మాట్లాడుకున్నాం. చాలా మంది ఏం రాస్తారు తెలుసా ఆన్సర్? 1857 రివోల్ట్ని వీటి సవార్కర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అన్నారు. 1857 రివోల్ట్కి బ్రిటిష్ పరిపాలన విధానాలే కారణాలు. 1857 రివోల్ట్కి సామాజిక, ఆర్థిక, రాజకీయ తర్వాత ఇమీడియట్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సమాజంలో అసమానతలు,
దాంతోపాటు సమాజంలో ఇష్యూస్, ఆర్థికంగా రైతులు చాలా వరకు దెబ్బతినిపోయారు, ఆర్థికంగా అందరూ నష్టపోయారు బ్రిటిష్ పాలసీస్ వల్ల. తర్వాత ఇమీడియట్ ఎఫెక్ట్స్లో ఈ పౌడర్ ఇవన్నీ రాసి ఎంత రాసేసి చివరిలో 4 పాయింట్ రాస్తే 3 మార్కులు వస్తాయి 10కి. మనకేం చేస్తామంటే ఆన్సర్లో మనకి తెలిసింది రాస్తాం, వాళ్ళు అడిగింది రాయం. అర్థమైందా? ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్గా దానికి సంబంధించిన 5-6 పాయింట్ రాసి ఇంట్రడక్షన్ కంక్లూజన్ ఇచ్చి డేటా రాసి లేదా మ్యాప్ వేసి లేదా ఒక బొమ్మ వేసి స్ట్రక్చర్ చేసి సైడ్ ఎండ్ రాస్తా, అవసరమైతే సైడ్ ఎండ్స్ రాసి కంక్లూడ్ చేయాలి. అలా కాకుండా ఎక్కువ మంది మెయిన్స్ ఎగ్జామ్స్లో విఫలమవడానికి కారణం అడిగింది రాయకుండా ఏదో రాస్తారు, ఆన్సర్ని మేనేజ్ చేసి రాయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే సరిగ్గా చదవము. ఎందుకు సరిగ్గా చదవమంటే ఎలా చదవాలో పిచ్చి పిచ్చిగా అన్ని తిరుగుతుంటాం, కానీ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్కి ఏం కావాలో అది చేయం. హిట్ ద ఎగ్జామ్ డైరెక్ట్లీ అంటా నేను, హిట్ ద సిలబస్ డైరెక్ట్లీ. మీ ముందు టీఎస్పీఎస్సీ వాళ్ళు డైరెక్ట్గా సిలబస్ పేపరే ఇచ్చారు, దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమో మనకి ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ, ఇందాక చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇందాక చెప్పాను అన్ని మిస్సెంట్, మళ్ళా చెప్పాను కుతుబ్ షాహీస్ కంట్రిబ్యూషన్ టు తెలంగాణ తెలుగు లిటరేచర్, ఓకే, సాలార్జంగ్ రిఫార్మ్స్. ఇంత డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ కనిపిస్తున్నప్పుడు ఎందుకు టెన్షన్? డైరెక్ట్గా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి అక్కడ. చూడండి తెలంగాణ ఉద్యమం కూడా నేను డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ మనం చూస్తే ఈ క్వశ్చన్స్ ఏరియాస్లో మనం కష్టపడితే అయిపోద్ది అనే ఫీలింగ్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఐ టెల్ యూ ఫ్యూ ఏరియాస్ ఉద్యమంలో కూడా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 3 phases-లో ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఉంది తెలంగాణ మూవ్మెంట్ సిలబస్లో. ఫస్ట్, తెలంగాణ is a distinct cultural unit in Hyderabad princely state. Its geographical, cultural, social, political, economic features. అసలు టీఎస్పీఎస్ వాళ్ళు తెలుగులో ఇచ్చారు సిలబస్, ఓన్లీ ఇంగ్లీష్లోనే. సో తెలుగులో చెప్తా చూడండి. తెలంగాణ సాంస్కృతిక పరంగా, భౌగోళిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా చాలా విభిన్నమైనది. ఓకే, ఇదే క్వశ్చన్ వచ్చి వివరించండి అంటాడు. డిస్కస్. సో ఈ క్వశ్చన్ వచ్చింది. సో క్వశ్చన్ ఏముంది? జాగ్రఫికల్ అంటే భౌగోళికం, పొలిటికల్ రాజకీయ పరంగా, సోషల్ సామాజిక పరంగా, కల్చరల్ సాంస్కృతిక పరంగా. దీనిలో మీకు ఈజీగా తెలుసు. సో తెలంగాణలో వెస్టర్న్ ఘాట్స్ ప్లస్ ఈస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు, సెమీ యారిడ్ రీజన్ అర్ధ శుష్క ప్రాంతము. దీనిలో గోదావరి, కృష్ణ, తర్వాత దక్కన్ పుట్యభూమి, డెక్కన్ ప్లాట్యూ, తర్వాత ఎర్త్క్వేక్స్, డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తాయి, భూకంపాలు వస్తాయి, మన దగ్గర తక్కువ ఉన్న దానిలో కంపేరిటివ్గా మన దగ్గర తక్కువ. అలానే సోషో కల్చరల్ యూనిట్. సో మనంతా డిపెండెంట్ కాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ మన దగ్గర బాగా ఉందన్నమాట. దాంతోపాటు ప్లూరలిజం, రకరకాల మతాలు ఇక్కడ ఉంటాయి, అన్ని కలగలుపుతూ ఉంటాయి అనమాట. గంగా జమున తహజీబ్ అంటాం, ఆ పదం ఖచ్చితంగా పడాలి. తెలంగాణ డిస్టింక్ట్ కల్చర్లో గంగా జమున తెహజీబ్. తర్వాత కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కల్చర్, రకరకాల సంస్కృతుల కలయికలకు నిలయం అనమాట తెలంగాణ. శాతవాహనాస్ టు ఆసఫ్ జాహీస్, శాతవాహనాల నుంచి ఆసఫ్ జాహీస్ వరకు. దాంతోపాటు తెలంగాణలో మనం చూస్తే మన కల్చర్ నేచర్ వర్షిప్, ప్రకృతిని మనం వర్షిప్ చేస్తాం, ప్రకృతిని పూజిస్తాం. నగోబా జాతర, సమ్మక్క సారక్క, ఇవన్నీ కూడా ప్రకృతికి పరమైన జాతరలే. తర్వాత బతుకమ్మ ప్లస్ బోనాలు. సో తర్వాత డిస్టింక్ట్ ఎకనామిక్ యూనిట్, ఆర్థిక పరంగా ఇది కూడా విభిన్నమైంది. 70% ఆఫ్ తెలంగాణ ఇది అగ్రేరియన్ డిపెండెంట్, 70% తెలంగాణ వ్యవసాయ ఆధారిత. తర్వాత మోర్ దెన్ 80% ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, 80% పైగా చిన్న మధ్యస్థ ఫార్మర్స్ అనమాట. ఇండస్ట్రియల్ సెక్టర్లో తెలంగాణ పరిశ్రమల్లో మనకి సిమెంట్, షుగర్, టెక్స్టైల్ గ్రో అయినాయి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ దాశరథి కృష్ణమాచార్యులు అంటే ఇక్కడ కోల్, ఐరన్ ఓర్ లాంటివి బాగా దొరుకుతాయి. సో ఇక్కడ నేను నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఖచ్చితంగా రాయాలి. తెలంగాణలో రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఆయన పాట దేనికో రాసినా మనం దాన్ని నీట్గా వచ్చి కనెక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు గద్దర్ని, అందశ్రీని, దాశరథిని బాగా పెంపొందించాలి ఆన్సర్ షీట్లో, మీకు అర్థమై ఉంటుంది. గద్దర్, అందశ్రీ, దాశరథి వీళ్ళందరూ బాగా ఇప్పుడు కాళోజీ వీళ్ళందరూ ప్రమోట్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే బిఆర్ అంబేద్కర్ ఎక్కడ చూసినా మీరు అక్కడక్కడ అంబేద్కర్ గారిని కూడా కోట్ చేయాలి. ఎందుకంటే మనం ఓవరాల్గా అంబేద్కర్ ఫిలాసఫీ ఫాలో అవుతాం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తెలంగాణ మినరల్ రిసోర్సెస్ డిస్టింక్ట్ అంటే ఆర్థికంగా ఇప్పుడు బోనాలు, బతుకమ్మ, ఈరోజు బోనాలు స్టార్ట్ అయ్యింది, గోల్కొండ బోనాలు నిన్న. ఇప్పుడు బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారక్క
ఇవన్నీ డిస్టింక్ట్ తెలంగాణ, తెలంగాణకే ప్రత్యేకం. వీటిని మీరు కోట్ చేయకుండా తెలంగాణ మొత్తం సపరేట్ డిస్టింక్ట్ ఐడెంటిటీ ఉంది అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇవన్నీ మనకు తెలియని పెద్దగా, కానీ వీటిని స్ట్రక్చర్ చేయాలి. సోషల్ సామాజిక అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు, విభిన్నత్వం, వైభిన్యం, తర్వాత ఇలా కల్చరల్, ఎకనమిక్ అట్లా రాసి. సో తెలంగాణ ఈజ్ అ డిస్టింక్ట్ ఎంటిటీ. తెలంగాణకు ఒక విభిన్నత ఉంది, అందుకే దాశరథి లాంటి వాళ్ళు ఇలా చెప్పారు. అట్లాంటి కంక్లూజన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో అలానే మీరు చూస్తే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ నోన్ యాజ్ ముల్కీ లీగ్. సో జనరల్గా నిజాం సబ్జెక్ట్ లీగ్, హైదరాబాదీస్ ఫర్ హైదరాబాదీస్, ముల్కీ రూల్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత మీరు చూస్తే కనుక నీడ్ ఫర్ సెకండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. అసలు ఫస్ట్ కమిషన్ ఏం చెప్పింది, తర్వాత బిఆర్ అంబేద్కర్స్ వ్యూస్ ఆన్ స్మాలర్ స్టేట్స్. అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు ఫస్ట్లో ఎందుకు వద్దన్నారు, తర్వాత ఏమనుకున్నారు, ఆయన రాసిన ఒక పుస్తకం ఉంటుంది అనమాట, అంబేద్కర్ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. దాన్ని కోట్ చేస్తూ కూడా రాయాలి. అంబేద్కర్ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్స్ దాన్ని కోట్ చేస్తూ కూడా రాయాలి. తర్వాత మీకు చెప్తాను, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ లో పెద్ద మనుషుల ఒప్పందంలో 14 పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లు మొత్తం బట్టి కొట్టని తెలంగాణ మూవ్మెంట్ లో మీకు ఆ ఏరియాలో ఏ క్వశ్చన్ వచ్చినా ఆ పాయింట్ ఎక్కడైనా రాసేయచ్చు. మీరు షార్ట్ కట్ ఏంటంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో ఉన్న పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా చోట్ల మీరు ఆన్సర్లో కోట్ చేయొచ్చు. మీకు ఫిల్లర్స్ ఉపయోగపడతాయి. ఫిల్లర్స్ అంటే ఏంటి తెలుసా, ఎక్కడన్నా మీకు దాన్ని కనెక్ట్ చేయాలి, దీనికి సంబంధించిన అంశం రాయాలన్నప్పుడు ఏ పాయింట్ గుర్తురాకపోతే దీన్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గురించి, పెద్ద మనుషుల ఒప్పందం గురించి పూర్తి స్థాయిలో ఒకసారి చూసుకోండి. తర్వాత దాంతో పాటు ఇవన్నీ ఇంపార్టెంట్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఇంపార్టెంట్. ఇంటలెక్చువల్స్, మేధావులు, విద్యార్థులు, ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, జై తెలంగాణ మూవ్మెంట్లో వాళ్ళ పాత్ర, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత GO 36 ఇంపార్టెంట్, ఆల్ పార్టీ అకార్డ్ అండ్ 8 పాయింట్ అండ్ 5 పాయింట్ ఫార్ములాస్ అండ్ ఇంప్లికేషన్స్, ఇవి ఇంపార్టెంట్. 6 పాయింట్ ఫార్ములా 1973 ఇంపార్టెంట్. రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్స్, నక్సల్ వరి మూవ్మెంట్. రైతు కూలీ సంఘం ఇంపార్టెంట్. ఓకే, జల్ జంగిల్ జమీన్, ఈ స్లోగన్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. జల్ జంగిల్ జమీన్. తర్వాత తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఒక రాకపోయినా మీరు రాయండి, రాకపోయినా మీరు ఆ వర్డ్ వాడాలి ఎక్కడన్నా. తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, డామినెంట్ కల్చర్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్. తెలంగాణ ఉద్యమమే ఆత్మగౌరవం కోసం, వేరే వాళ్ళు వచ్చి మనం డామినేట్ చేస్తున్నారా అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ అయింది. తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ ఈ ఉద్యమంలో ఏదో ఒక చోట రాయాలి. వాళ్ళు అడగకపోయిన రాసి అండర్లైన్ చేయాలి. సో దట్ ప్రూవ్స్ దట్ యువర్ ట్రూ తెలంగాణ సర్వెంట్ అన్నమాట. తర్వాత లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీస్ ఇన్ 1990s అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్. సరళీకరణ, ప్రైవేటీకరణ. సో ఇవి దీని యొక్క పర్యవసానాలు తెలంగాణ ఉద్యమం మీద కూడా ఎలా పడ్డాయి, అటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు తుడుం దెబ్బ మూమెంట్, తెలంగాణలో హస్తకళలు ఎలా దాని యొక్క ప్రాముఖ్యత కోల్పోయింది, లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ వల్ల తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ ఎలా దెబ్బతిన్నాయి. ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ 10 మార్కులు రావచ్చు. ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అనమాట ఇవి. తర్వాత మీకు ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ 3లో ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ వస్తాయి. తెలంగాణ కాంగ్రెస్ 3rd phase సెక్షన్ 3లో తెలంగాణ కాంగ్రెస్ యొక్క కృషి వస్తే ఈ సెక్షన్ అన్న క్వశ్చన్ వస్తే తెలంగాణ కాంగ్రెస్ అంశం మీద క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇఫ్ యూ సీ దట్ జాయింట్ యాక్షన్ కమిటీ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఇలా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీద క్వశ్చన్ వచ్చా. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ బాగా చదివితే మీకు చాలా తెలంగాణ మూవ్మెంట్ కూడా కొంత మీకు పాయింట్స్, వర్డ్స్, ఫేజెస్ దొరుకుతాయి అనమాట. మొత్తం చదవలేకపోయినా సమ్మరీ లాంటిది. సో ఇట్లా ఒక్కొక్క పేపర్ తీసుకుని దానిలో ఉన్న డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ అంశాలు హిట్ చేయాలి. అలానే మీరు చూస్తే ఈ GS పేపర్స్లో హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ కాకుండా మీకు ఇండియన్ సొసైటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, భారత సమాజం, రాజ్యాంగం, పరిపాలన ఇది ఉంది కదా. దీనిలో రెగ్యులర్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి గల సంబంధం. ఈ క్వశ్చన్ ఒక
2-3 గ్రూప్ 1 లో వచ్చింది. దీనికి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఏం రాయాలి, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఏం రాయాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్లో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. ఆదేశ సూత్రాలు జరిగితే కోర్టుకు వెళ్ళాం. ప్రాథమిక హక్కులు జరిగినప్పుడు ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే అయినా ఫండమెంటల్ రైట్స్ ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ యాక్షన్, ప్రాథమిక హక్కులు అనేవి స్టేట్ నియంత్రిస్తాయి, రాజ్యాన్ని నియంత్రిస్తాయి. ఆదేశ సూత్రాలు అనేవి రాజ్యాంగాన్ని కొన్ని పాజిటివ్ రోల్ ప్లే చేయమని అడుగుతాయి. యూ షుడ్ ప్లే పాజిటివ్ రోల్ అని అడుగుతాయి అనమాట. అట్లా ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్, ఆదేశ సూత్రాలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంట్రడక్షన్, దిస్ ఇస్ ఇంట్రడక్షన్. అక్కడ మీరు చంపకం దొరైరాజన్ కేసు రాయాలి. ఆ కేసు రాయకుండా ఆన్సర్ రాస్తే అవుట్. చంపకం దొరైరాజన్. తర్వాత 1971లో మనకు వచ్చిన అంశాలు 25వ రాజ్యాంగ సవరణ చట్టం, 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రాయాలి. తర్వాత కేశవానంద భారతి జడ్జిమెంట్ రాయాలి. అట్లా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే ఎప్పుడైనా సరే పాలిటీ ఆన్సర్స్ లో ఆర్టికల్స్, కేసెస్ ఏది ఎక్కడ పడాలో అక్కడే పడాలి. చాలా మంది చెత్తగా జనరిక్ గా రాసేసి మార్కులు వచ్చాయనుకుంటారు, అట్లా రావు. ఓకే ఒక పద్ధతి ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ యాక్ట్ ప్రిన్సిపల్ ఆన్సర్, బేసిక్ స్ట్రక్చర్ థియరీ క్వశ్చన్ అందరూ ప్రిపేర్ అయ్యాలి. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము. ఓకే ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్ళైంది, ఇది 50వ సంవత్సరం. జాతీయ అత్యవసర పరిస్థితి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే కాన్స్టిట్యూషన్ మీరు చూస్తే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష ఇంపార్టెంట్, ఎస్ఏకి ఇంపార్టెంట్, ఇక్కడే ఇంపార్టెంట్. తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, జ్యుడిషియల్ యాక్టివిజం, అది స్టార్ మార్క్ క్వశ్చన్. అండ్ రీసెంట్గా మీకు తెలుసా వరల్డ్ బ్యాంక్ గ్రూపు ఇండియాలో పంచాయత్ సంబంధించి, మున్సిపాలిటీ సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది కరెక్ట్గా 20 రోజుల క్రితం. ఆ రిపోర్ట్ని మనం ఈ ఆన్సర్లో కోట్ చేయాలి. 73rd 74th అమెండ్మెంట్, 73, 74 రాజ్యాంగ సవరణ అందరు రాస్తారు. కానీ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లో చాలా సూచనలు ఇచ్చింది, ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడింది. ఆ రిపోర్ట్ని కోట్ చేసి సపరేట్గా మనం బాక్స్ పెట్టాలి, అప్పుడు మనకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. రీసెంట్గా ఇండియాలో లోకల్ బాడీస్ గురించి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన నివేదికను ఇచ్చారు. ఆ నివేదికను కోట్ చేస్తేనే మనకి ఇక్కడ ఒక మార్క్ పెరిగింది. ఓకే 73rd 74th అమెండ్మెంట్స్, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు. ఇక్కడ మనం ఏం రాయాలి తెలుసా, ఆర్టికల్ 262 ఖచ్చితంగా రాయాలి. 2 56 ఒకటి, 17 ఒకటి. ఐటమ్ 56 ఇన్ ద యూనియన్ లిస్ట్, 17 ఇన్ ద స్టేట్ లిస్ట్. తర్వాత ఏం రాయాలి, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం గురించి రాయాలి. ఆ తర్వాత ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ గురించి రాయాలి. అక్కడ ఒక బాక్స్ పెట్టి ప్రస్తుతము ఏ రివర్స్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ముఖ్యంగా మీరు హైలైట్ చేసి రాస్తే కావేరీ డిస్ప్యూట్ గురించి చిన్న ఒక కేస్ స్టడీ ఇవ్వాలి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, 1 2 3 4 5 అదే అంతే ఆన్సర్ అయిపోయింది. మీరు ఒకటే పారాగ్రాఫ్లో అంత డిస్ప్యూట్స్ గురించి రాసి వాళ్ళు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఎలా సొల్యూషన్స్ ఇస్తారన్నప్పుడు ఫస్ట్ ఏ వివాదాలు ఉన్నాయి సొల్యూషన్స్ సగం ఆన్సర్ రాసేయాలి. కాకుండా వివాదాల గురించి రాసి సొల్యూషన్స్ సరిగ్గా చెప్పకపోతే మార్కులు. వివాదాల గురించి రాసి సొల్యూషన్స్ చెప్పకపోతే మనకి మార్క్స్ మనం గెయిన్ అవ్వలేము అన్నమాట. క్లియర్ కదా. అలానే మీరు చూడండి క్వశ్చన్ పేపర్లో కాన్స్టిట్యూషన్ తర్వాత ఇది కూడా పార్లమెంట్, ఇదంతా లెజిస్లేచర్ ప్రివిలేజెస్ అని చెప్తాను. ఒక చిన్న క్వశ్చన్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంటేరియన్స్కున్న ప్రివిలేజెస్కి ఇంకా చట్ట రూపం రాలేదు, తేవాల్సిన అవసరం ఉందా? కోడిఫికేషన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. మనం చూస్తే ఈ క్వశ్చన్ మనకి ఎందుకు వచ్చింది అంటాం, కానీ మనకి సిలబస్లో లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అనే సిలబస్ ఉంది. మనం కానీ ఆ క్వశ్చన్ చదవం. అక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం రాయాలి, ఆర్టికల్ 105, ఆర్టికల్ 194 ఖచ్చితంగా రాయాలి. 105, 194 దానిలో పివి నరసింహారావు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రాయాలి. పివి నరసింహారావు కేసు ఖచ్చితంగా రాయాలి. అట్లా ఏ క్వశ్చన్ వస్తే ఏ కేసు రాయాలి, జ్యుడిషియల్ యాక్టివిజం వస్తే ఏ కేసు రాయాలి, ఫండమెంటల్ రైట్స్లో సెక్యులరిజం మీద వస్తే ఏం కేసెస్ రాయాలి, రూల్ ఆఫ్ లా అనే టాపిక్ మీద క్వశ్చన్ వస్తే ఏం రాయాలి, వెల్ఫేర్ స్టేట్ అని వస్తే ఏం ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇప్పుడు తెలంగాణలో వెల్ఫేర్ స్టేట్ అని అనుకో, ఏ ఎగ్జాంపుల్ రాస్తే ఎక్కువ హిట్ అవుతుంది ఆన్సర్. అదే టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ అనమాట. సో ఇలా ప్రిపేర్ అవుతూ మీరు ఆన్సర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రాక్టీస్ చేస్తూ రోజుకి
10 గంటలు చదవండి, కానీ 2 గంటలు మాత్రం ఏం రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చేయాలి. సివిల్స్లో ఒక సీక్రెట్ పక్క చెప్తా. ఇది చాలామంది ఒక నెల ముందు, ఎగ్జామ్ నెల ముందు, 15 రోజుల ముందు, ఇయర్కి వదిలేస్తాం మేము, మాది అయిపోయింది ఇంకా రాయలేము. మీకన్నా వాళ్ళ పరిస్థితి బెటర్, ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది సివిల్స్లో. మీకు ఎప్పుడో 10 ఏళ్ళకి ఒకసారి వచ్చింది, ఓకే, అది ప్రతి ఇయర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే మేము వదిలేసి అంటారు. నేనంట ఏం చేయొద్దు, సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్, పాత క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఒక్కసారి సినాప్సిస్ రాసుకోండి. ఈ క్వశ్చన్ వస్తే ఏది పాయింట్, ఈ క్వశ్చన్ వస్తే 5 పాయింట్. అట్లా రాసి విన్ అయిన వాళ్ళు నాకు తెలిసే 100లో ఉన్నారు గత 20 ఏళ్ళలో. మీలో నేను చెప్తున్నాను, మీరు కనుక ఈ 90 రోజులు కొంచెం ధైర్యంగా స్పీడ్ రైటింగ్, లెజిబుల్ రైటింగ్ అంటే మీరు రాసేది అర్థం అవ్వాలి, కొట్టేయకూడదు, పేపర్ నీట్నెస్ పోకూడదు, మార్జిన్స్లోకి వెళ్ళకూడదు, కొంచెం లెజిబుల్గా స్పీడ్గా పేపర్ కంప్లీట్ చేసి వస్తే మీరందరూ పాస్ అవుతారు. ఇక్కడున్న వాళ్ళందరికీ పోస్టులు వస్తాయి. 563 ఉన్నాయి. ఓకే, సో నేను చెప్తాను, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రిపేర్ వెల్ ఫర్ 90 days. అండ్ నేను ఒక ఛాలెంజ్ కూడా చెప్తాను, రోజుకి 7-10 గంటలు చదవండి, 3 గంటలు రాయండి. రాయటం అంటే క్వశ్చన్ సినాప్సిస్ ఇలా కనుక చేస్తే హిట్ అవుతుంది, ఎవరికైనా హిట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే హిట్ అవుతుంది. రైటింగ్ ప్రాక్టీస్ అసలు లేని వాళ్ళు కూడా హిట్ అవుతుంది. ఓకే, ఫస్ట్లో 10-15 రోజులు మాత్రం భలే బాధ వేస్తుంది రాయాలంటే, హ్యాపెన్స్, అలవాట్లేదు పని కదా. ఇప్పుడు చిన్నపిల్లడు నడుస్తున్నాడు ఫస్ట్ చాలా ఇబ్బంది పడతాడు, సేమ్ థింగ్. కానీ సివిల్స్లో ఎగ్జామ్స్లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 30 క్వశ్చన్లు నేర్చుకొని 9 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు రాస్తారు 3 గంటలు కూర్చుని. ఎగ్జామ్ రోజుకి వెళ్ళేసరికి 30 క్వశ్చన్లు ఉంటే 25 రాసి వెళ్తారు, ఎగ్జామ్కి వెళ్ళి 28 రాస్తారు. అలా పికప్ అవుతారు మీరు కూడా. అసలు భయపడి సిలబస్ చదివాక రాస్తానంటే అది ఎప్పుడు కావదు. చదవటం రాయటం ప్యారలల్గా వెళ్ళాలి. మీకు 2 ఏళ్ళు టైం లేదు, చదవటం రాయటం సమాంతరంగా వెళ్ళాలి. నేను మొత్తం చదివిన తర్వాత రాస్తానని చాలామంది అనుకుంటారు. ఈ సిలబస్ చూస్తే ఏ సిలబస్ కూడా అంత అవ్వదు. అందుకని ఆ పని పెట్టుకోకుండా రోజు రాసుకోండి. మెయిన్స్కి ఇదే షార్ట్ కట్, రాయాలి, రివిజన్ చేయాలి, అండర్లైన్స్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ అ టెక్నిక్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఏం కావాలి దీనికి, ఎలా కావాలి, మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ మనం ఎలా రాస్తాం అంతా కాకుండా కూర్చోడమే, యూ షుడ్ బ్యాంగ్ అంతే. మన ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మనకు అర్థం కాదు. మనం పేపర్ 6లో టాప్ మార్క్స్ వస్తాయి అంటే పేపర్ 1లో టాప్ మార్క్స్ వస్తాయి. చాలాసార్లు ఒక పేపర్ నేను సరిగ్గా రాయలేదంటే ఆ పేపర్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. దాన్ని మీరు జడ్జ్ చేయలేరు, మీరు అనుకుంటారు అంతే, మేము అది రాసాను ఇది రాసాను. అట్లే ఉండదు. పేపర్స్ కంప్లీట్ చేయాలి, రిలవెంట్గా రాయాలి, క్వశ్చన్ అడిగిన ప్రకారం రాయాలి, కాస్త అండర్లైన్ చేయాలి, వీలైనంత వరకు బెస్ట్గా రాయాలి, అంతే. దానికోసం 90 రోజులు ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే అంత ఎఫర్ట్ పెట్టాలి. డన్. సో వన్ థింగ్, మీకు రైటింగ్ ప్రాక్టీస్ అది ఇబ్బంది పడితే దేర్ విల్ బి క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాస్లో చాలామంది అడిగినట్లు సబ్జెక్ట్ చెప్పను, సబ్జెక్ట్ టీచింగ్ ఉండదు. క్లాసు ఆన్సర్ ఎలా రాయాలో నేర్పిస్తాను. సబ్జెక్ట్ మీరు చదువుకోవాలి. నెక్స్ట్ రోజు ఏ టాపిక్స్ చెప్తాను నేను చెప్తాను. ఇది ఎలా ఉంటుందంటే రివాల్వింగ్ 5-6 సబ్జెక్టులు ఉంటాయి కదా, ప్రతి సబ్జెక్ట్లో 2 క్వశ్చన్, ఒక్కొక్క చాప్టర్లో 2 క్వశ్చన్స్ ఒక్కొక్క రోజు తీసుకుని క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి. ఓన్లీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం, స్ట్రక్చర్స్ నేర్పించడం కోసం క్లాసులు, సబ్జెక్ట్ టీచ్ కాదు. మీరు చదువుకొస్తే ముందులో చెప్తా ఏ టాపిక్ అనేది. వీక్లో 3-4 క్లాసులు ఉంటాయి, 3 క్లాసెస్ యావరేజ్ ఉంటాయి. మీకు ఎగ్జామ్ అక్టోబర్ 10-15 వరకు ఉంటాయి, ఒక ఎగ్జామ్ ముందు వరకు మీ ఓపికను బట్టి. ఈ క్లాసెస్ అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైంది స్ట్రక్చర్స్. మీకు రైటింగ్ ప్రాక్టీస్ భయం ఉంటే యూ కెన్ కమ్, అదర్వైజ్ నేను చెప్పిన సూచనలు పాటించండి, సరిపోతుంది. డన్. ఆల్ ద బెస్ట్. ఐ విల్ మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ.